హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. పోటీ పరీక్షలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మాస్టర్స్ ఆన్లైన్ క్లాసెస్, లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ ప్రీ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందిస్తుంది. సో మాస్టర్స్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేయండి అండ్ మాస్టర్స్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీన్స్ మోర్ అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేటెడ్ క్లాసెస్ అండ్ ఇక్కడ క్విజ్ సంబంధించిన పోస్టులు కూడా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. సో కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్వశ్చన్స్ సంబంధించి కామెంట్ చేయండి. సో ఈ రోజు క్లాస్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, టుడే కరెంట్ అఫైర్స్. సో ఈ రోజు అంటే మార్చి 16న నేషనల్ వ్యాక్సిన్ డేను మన గవర్నమెంట్ నిర్వహిస్తుంది. అంటే తెలుగులో జాతీయ టీకాల దినోత్సవం అని అంటారు. సో ఈ నేషనల్ వ్యాక్సిన్ డే అనే నేపథ్యం అనేది మనకి ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా మనకి ఇంపార్టెంట్. ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు అండ్ దీనికి ఈ మన భారతదేశంలో నిర్వహించే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కి ఉన్న స్ఫూర్తినిచ్చిన సో ఇక్కడ ఇన్వెన్షన్ ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వై? బికాస్ ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ పరంగా కానీ అండ్ ఈ జనరల్ సైన్స్ పరంగా కానీ వచ్చే డేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ డేస్ యొక్క థీమ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి డే థీమ్ మనకు గుర్తుపెట్టుకోవాలి. సో మార్చి 16, 2026 నిర్వహిస్తున్న నేషనల్ వ్యాక్సిన్ డే యొక్క థీమ్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ థీమ్ చెప్తున్నాను, థీమ్ ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్ అనేది థీమ్. ఏం చెప్తున్నాను? ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్ అని థీమ్ గుర్తుపెట్టుకోండి. సరే, దీనికి సంబంధించిన నేపథ్యం మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అనేది మన క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, జాతీయ టీకా దినోత్సవం, జాతీయ టీకా దినోత్సవం నేషనల్ వ్యాక్సిన్ డే అని అంటాం ఇంగ్లీష్ లో. ఏ రోజున నిర్వహిస్తారు? ఓకే, అబ్జర్వ్ యాజ్ ఆన్ విచ్ డే అని తీసుకున్నప్పుడు ఆప్షన్స్ గమనించండి. ఇక్కడ ఆప్షన్ 1 మార్చ్ 14th, ఆప్షన్ 2 మార్చ్ 15th, ఆప్షన్ 3 మార్చ్ 16th, ఆప్షన్ 4 మార్చ్ 18th. నౌ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. అంటే మార్చ్ 16th రైట్ ఆన్సర్. మార్చ్ 16th ప్రతి సంవత్సరం జాతీయ టీకా దినోత్సవాన్ని మనం నిర్వహిస్తున్నాము దేశవ్యాప్తంగా. సో ఈ 16th మార్చ్ నేషనల్ వ్యాక్సిన్ డేగా గుర్తుపెట్టుకోండి. అండ్ వీటితో పాటు మార్చి నెలలో వచ్చే మిగతా జాగ్రఫీ సంబంధించి అండ్ కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ సైన్స్ సంబంధించిన డేస్ ఇంపార్టెన్స్ ఏమైనా ఉంటాయి వాటిని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇప్పుడు ఈ నేపథ్యాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ వాస్తవానికి వ్యాక్సిన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే వ్యాక్సిన్ డే మార్చి 16th. మరి వాట్ ఈస్ వ్యాక్సిన్? టీకా లేదా టీకాలు అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాల్లో టీకాలు ఇవ్వడం జరుగుతుంది? ఎందుకంటే ప్రపంచం ఒక పాండమిక్ అంటే ఒక కరోనా అనే ఒక పాండమిక్ ను చూసింది. కరోనా తర్వాత భారతదేశంలో మాక్సిమం పీపుల్ వ్యాక్సిన్లు తీసుకున్నారు, కరోనా వ్యాక్సిన్లు తీసుకోవడం జరిగింది. మరి ఇలాంటి తరుణంలో ఈ వ్యాక్సిన్ అంటే ఏమిటి అని గుర్తుండాలి. సో ఆ వ్యాక్సిన్ సంబంధించిన అంశాలు మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వ్యాధులు 2 రకాలు ఉంటాయి. ఒకటి అంటు వ్యాధులు, కమ్యూనికేబుల్ డిసీజెస్. రెండవది ఇతర వ్యాధులు లేదా నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అని 2 రకాలు. కమ్యూనికేబుల్ డిసీజెస్ అన్నప్పుడు, అంటు వ్యాధులు అన్నప్పుడు సాధారణంగా వైరస్ ద్వారా కావచ్చు, బ్యాక్టీరియా ద్వారా కావచ్చు, సో ఇతర వ్యక్తుల నుండి అంటే వ్యాధిగ్రస్తుల నుండి ఆరోగ్యవంతమైన వ్యక్తులకి సంక్రమించేవి. సో వాటిని కమ్యూనికేబుల్ డిసీజెస్ లేదా అంటువ్యాధులు అని అంటారు. అది ప్రత్యక్ష తాకిడి ద్వారా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, నీటి ద్వారా, గాలి ద్వారా, ఓకే, ఇలా అనేక రకాల కారకాల ద్వారా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సంక్రమించేటివన్నీ కమ్యూనికేబుల్ డిసీజెస్ లేదా అంటువ్యాధులు. సో ఇతర వ్యాధులు లేదా నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అన్నప్పుడు క్యాన్సర్ లాంటివి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనొచ్చు. అంటే ఏ వ్యక్తులు అయితే ఆ వ్యాధి స్టార్ట్ అవుతుందో, ఆ వ్యాధి మొదలవుతుందో, క్యాన్సర్ లాంటి వ్యాధి, ఆ వ్యాధి ఆ వ్యక్తి మరణించే వరకు లేదా ఆ వ్యక్తిలో నయమయ్యేంత వరకు ఆ వ్యాధి ఉంటుంది, ఇతర వ్యక్తులకు సంక్రమించదు. సో క్యాన్సర్ లాంటివి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కలరా కానీ, కరోనా కానీ, పోలియో, మలేరియా, ఫైలేరియా ఇలాంటివన్నింటినీ కమ్యూనికేబుల్ డిసీజెస్ లేదా అంటువ్యాధులు అని అంటాం. సో మరి ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఏదైనా ఒక వ్యక్తి ఒక పర్సన్ సో ఒక అనారోగ్యానికి గురైనప్పుడు కంపల్సరిగా మెడికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ మెడికేషన్ 2 టైప్స్ గా ఉంటుంది. ఒకటి వ్యాధి శరీరంలో ఉన్నప్పుడు ఇచ్చే మెడికేషన్ ఒకటి,
మరొక రకం మరొక అంశం ఏంటంటే వ్యాధి రాకముందు చేసే మెడికేషన్ ఒకటి, అంటే ట్రీట్మెంట్ ఇక్కడ నేను అనేది. సో 2 రకాలుగా ఉంటుంది. సో వ్యాధి వచ్చిన తర్వాత చేసే మెడికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటున్నామంటే యాంటీబయాటిక్స్ అని అంటున్నాం. యాంటీబయాటిక్స్. సో అవి వ్యాధి వచ్చిన తర్వాత తగ్గడానికి యాంటీబయాటిక్స్ ఇస్తాము. అలా మొట్టమొదటి యాంటీబయాటిక్ ని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నాడు, అదే పెన్సిలిన్. సో నెక్స్ట్ రెండవది ఏంటిది, మానవుల్లో లేదా వ్యక్తులలో వ్యాధులు రాకుండా ఇవ్వడానికి కారణమయ్యేది, రాకుండా ఇచ్చే మెడికేషన్ లేదా ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్నే వ్యాక్సినైజేషన్ లేదా వ్యాక్సిన్ అని అంటాము. ఒక వ్యాధి రాకుండా, ఎప్పుడు రాకుండా, భవిష్యత్తులో ఆ వ్యాధి రాకుండా ఉండడానికి ఇచ్చే ఆ ట్రీట్మెంట్ నే మనము వ్యాక్సినైజేషన్ లేదా వ్యాక్సిన్స్ అని అంటాం. ఓకే. సో కరోనాకు సంబంధించి మనం చూసాం, అంటే మళ్ళీ భవిష్యత్తులో ఫ్యూచర్లో కరోనా లాంటి వ్యాధి రాకుండా ఉండడానికి మనము 2 or 3 పేజెస్ లో వ్యాక్సిన్స్ తీసుకోవడం జరిగింది. ఓకేనా, అది కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, వేరు రకాలుగా ఏవైనా కావచ్చు. మరి ఇప్పుడు ఈ సందర్భంలో మనకి ఏంటి అంటే సాధారణంగా తీసుకున్నప్పుడు సో ఈ వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయో అని సాధారణంగా శరీరాన్ని సంరక్షిస్తుంది లేదా రక్షిస్తుంది ఇతర వ్యాధుల నుండి, ఎస్పెషల్లీ వైరల్ డిసీజెస్ నుండి రక్షిస్తుంది మన బాడీని ఆ వ్యాక్సినేషన్. అలాంటి వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మరి ఎప్పుడు ఇక్కడ మనం సో ఈ మార్చి 16న జాతీయ టీకా దినోత్సవంగా నిర్వహించడానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, వ్యాక్సిన్లు అంటే ఏంటో చెప్పాను. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఒక నిర్దిష్ట వ్యాధికి వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి అభివృద్ధి చేసిన జీవ సంబంధమైన ఉత్పత్తిని టీకాగా పేర్కొంటారు. సింగిల్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు వాట్ ఈజ్ వ్యాక్సిన్ అన్నప్పుడు ఓకే, ఒక నిర్దిష్ట ఒక పర్టికులర్ డిసీజ్ ను ఎరాడికేట్ చేయడానికి లేదా అంటే ఆ మనిషి నుండి తీసివేయడానికి లేదా సమాజం నుండి ఎరాడికేట్ చేయడానికి సో మన ఇమ్యునైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సో ఆ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఇచ్చే టీకాను లేదా ఆ మందుని వ్యాక్సిన్ అని అంటాము. సో అలాంటి వ్యాక్సిన్లు ఉదాహరణ ఏంటి, ఇక్కడ ప్రధానంగా తీసుకున్నట్టయితే మశూచి టీకా, మశూచి స్మాల్ పాక్స్ అని అంటాము. తర్వాత పోలియో సో ఇటీవల తీసుకున్న కరోనా, ఇలాంటివన్నీ వ్యాక్సిన్స్ కి ఉదాహరణ. ఓకే, సో అట్లా మిగతా వ్యాధులకి కూడా చిన్న పిల్లలు బోర్న్ కాగానే ఇచ్చే వ్యాక్సినేషన్ ప్రాసెస్ లో కూడా చాలా ఉంటాయి. ఓకే, కోరింత దగ్గు అని, ధనుర్వాతం అని, ఇలా చాలా ఉంటాయి. సో అలాంటివన్నీ మనం వ్యాక్సిన్. ఇక్కడ క్వశ్చన్ అడగడానికి ఏం ఆస్కారం ఉంటుందంటే జనరల్ సైన్స్ లో అడగడానికి అవకాశం ఉంది. వ్యాక్సిన్ అంటే ఏమిటి, ఓకే, యాంటీబయాటిక్ అంటే ఏమిటి అంటే సో మనకి ఇతర వ్యాధులకు వ్యతిరేకంగా అంటే మన సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని నివారించడానికి ఇచ్చే వ్యాక్సిన్లు సో సూక్ష్మజీవ నాశకాలు లేదా యాంటీబయాటిక్స్ అంటాం. యాంటీబయాటిక్స్ అంటే ఏమిటి, వ్యాక్సిన్స్ అంటే ఏమిటి, సో వ్యాక్సిన్స్ కు ఉదాహరణ ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసం డెఫినేషన్, ఈ వ్యాక్సిన్ డెఫినేషన్ నేను చెప్తున్నాను. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇవి శరీరంలోకి వెళ్ళగానే ఒక రకమైన యాంటీబయాటిక్స్ ఉత్పత్తి చేసి సో భవిష్యత్తులో మళ్ళీ ఆ వ్యాధికారక జీవి శరీరంలోకి ప్రవేశించినప్పుడు, రక్తంలోకి ప్రవేశించినప్పుడు వాటిని ఆటోమేటిక్ గా నియంత్రిస్తుంది లేదా సో చంపివేస్తుంది, బలహీనం చేస్తుంది. అట్లా వ్యాక్సిన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు మరి అలాంటి టెక్నాలజీ మనం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. మన ఇండియాలో కూడా అడ్వాన్స్ గా మనం ఉన్నాం కాబట్టి ఆ టెక్నాలజీ అంతా ఏమంటామంటే ఇమ్యునైజేషన్ టెక్నాలజీ అని అంటాం. అనేక రకాల సో సంస్థలు ఇక్కడ ల్యాబ్స్ మన ఇండియాలో పనిచేస్తున్నాయి. భారత్ బయోటెక్, శాంతా బయోటెక్ ఇలాంటి పనిచేస్తున్నాయి కాబట్టి వ్యాక్సిన్స్ ఇక్కడ డెవలప్ చేస్తున్నాయి. ఇటీవల సో మనకి ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ కూడా డెవలప్ చేసి మనం ఆల్మోస్ట్ ఓకే ఇండియాలో ఉన్న సో గర్ల్స్ కి ఇవ్వడం జరుగుతుంది అది. ఓకే, సో అట్లా ఈ వ్యాక్సిన్స్ పరంగా తీసుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకునే అంశం ఏంటి అంటే ఓకే చారిత్రక నేపథ్యం తీసుకోవాలి. ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి దీని పరంగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఏంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO ఏంటి సో 1988లో 1988లో ఓకే ఈ పోలియో నిర్మూలన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. 1988లో ఏంటిది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా పోలియోను నిర్మూలించడానికి ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ ను స్టార్ట్ చేసింది. ఎందుకంటే పోలియో అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. చిన్న పిల్లల్లో ఎస్పెషల్ గా 5 సంవత్సరాల లోపు పిల్లలు 5 years బిలో
సో 5 సంవత్సరాల్లో పిల్లలకి సంక్రమిస్తుంది. సో నీటి ద్వారా ఈ పోలియో వైరస్ అనేది సంక్రమించి ఓకే సో నాడీ వ్యవస్థలోని చాలక నాడుల్ని దెబ్బతీస్తుంది. చాలక నాడుల్ని దెబ్బతీయడం వల్ల ఏమవుతుందంటే సో ఆ శిశువు లేదా ఓకే సో ఆ వ్యాధిగ్రస్తులు ఏమవుతారంటే ఒక రకమైన పక్షవాతానికి లోనవుతారు. అంటే నడవడము అనేబుల్ అవుతుంది, నడవడము సో లేదా కాళ్ళు లేదా చేతులు పనిచేయకపోవడం, దాన్నే శిశుపక్షవాతం అని కూడా అంటారు. శరీరంలో పోలియో వైరస్ ప్రవేశించి చాలక నాడుల్ని మీద సో నష్టం చేయడాన్ని లేదా చాలక నాడుల్ని దెబ్బతీయడాన్ని ఏమంటారంటే సో శిశుపక్షవాతం అని అంటారు. ఇక 2 గమనించండి, పోలియో వైరస్ నీటి ద్వారా సంక్రమిస్తుంది. సో సంక్రమించిన వైరస్ శరీరంలోకి రాగానే యాక్టివేట్ అవుతుంది, క్రియాశీలం అవుతుంది. క్రియాశీలమైన తర్వాత ఏ నాడుల మీద దీని ప్రభావం చూపుతుంది లేదా ఏ నాడుల్ని దెబ్బతీస్తుంది అంటే చాలక నాడుల్ని దెబ్బతీస్తుంది. సో చాలక నాడులు దెబ్బతీయడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళు చేతులు అనేటివి పనిచేయవు. సో ఫలితంగా ఈ వ్యాధిని ఏమంటారు అంటే శిశుపక్షవాతం ఆర్ చైల్డ్ పెరాలసిస్ అని అంటాం, శిశుపక్షవాతం అని అంటారు. ఓకే సో అట్లా మనకి ఈ 5 years లోపు ఉన్న పిల్లల్లో సంక్రమిస్తుంది. సంక్రమించిన తర్వాత వచ్చి ఆ వ్యాధి పేరు గుర్తుపెట్టుకోండి. వ్యాధి కారకమైనది ఏంటిది? వైరస్. దాన్నే పోలియో వైరస్ అంటున్నాం. దేని ద్వారా వస్తుంది? నీటి ద్వారా సంక్రమిస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి సో ప్రమాదకరంగా ఉందని చెప్పేసి 1988లోనే WHO సంకల్పించింది, ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. అది ప్రపంచవ్యాప్తంగా. మన ఇండియాలో తీసుకున్నప్పుడు మన భారత ప్రభుత్వం 1995 మార్చి 16న ఓకే పల్స్ పోలియోను ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. 1995 మార్చి 16 నుండి ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. అంటే దేశవ్యాప్తంగా 5 సంవత్సరాల్లో పిల్లలకు అంటే 5 years బిలో ఉన్న చిల్డ్రన్ మేల్ ఆర్ ఫీమేల్ ఓకే సో ఆ పిల్లలకి సంవత్సరంలో 2 సార్లు ఒక నెల వ్యవధిలో డిసెంబర్ అండ్ జనవరి లేదా జనవరి ఫిబ్రవరి ఒక నెల వ్యవధితో ఈ పోలియో ఓరల్ పోలియో వ్యాక్సిన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఎప్పటి నుండి? 16th మార్చ్. ఫలితంగా ఈ 16 మార్చి ఈ మార్చి 16వ తేదీని అంటే ప్రతి సంవత్సరం పోలియో అంటే మనకి ఏంటిది నేషనల్ వ్యాక్సిన్ డేగా నిర్వహిస్తున్నారు. నేషనల్ వ్యాక్సిన్ డేగా నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ఈ పోలియో వ్యాక్సినైజేషన్ జరిగిన సందర్భంగా నేషనల్ వ్యాక్సిన్ డేగా నిర్వహిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఓకే ఇక ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ సందర్భంగా ఏం గుర్తుపెట్టుకోండి అంటే సో పోలియో వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో పోలియో వ్యాక్సిన్స్ సో ఇవి 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మరి ఇక్కడ ఇనాక్టివేటెడ్ అంటే సాధారణంగా ఎంత అంటే సో ఇక్కడ సూది మందు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్. అది సూది మందు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ 1953లో జోనస్ సాక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు, తయారు చేశాడు. జోనస్ సాక్ 1953లో సో ఆ వ్యాక్సిన్ తయారు చేశాడు. తర్వాత 1960లో ఆల్బర్ట్ సాబిన్ అనే శాస్త్రవేత్త ఓరల్ పోలియో డ్రాప్స్ ని తయారు చేయడం జరిగింది. ఓరల్ పోలియో వ్యాక్సిన్ తయారు చేశాడు. అంటే చుక్కల మందు ఒక 2 drops ని ఓరల్ గా ఇయ్యడం ద్వారా ఓకే ఆటోమేటిక్ గా ఆ వైరస్ నియంత్రణలోకి తేవడం. ఇలా ఇక్కడ ఈ సందర్భంగా పోలియో వ్యాక్సిన్ సంబంధించి 2 శాస్త్రవేత్తలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సో పోలియో వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్త జోనస్ సాక్, తర్వాత ఆల్బర్ట్ సాబిన్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ తయారు చేశాడు. ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నెక్స్ట్ తీసుకున్నప్పుడు మరి అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ అనే పేరు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అంటే ఓకే 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ చెప్తున్నా నేను ఇక్కడ శాస్త్రవేత్త పేరు. ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా స్మాల్ పాక్స్ కి వ్యాక్సిన్ ని తయారు చేశాడు. ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు ఒక బాలుడి మీద. సో అట్లా ఫలితంగా బాలుల్లో ఆ స్మాల్ పాక్స్ లేదా మశూచి అనేది తగ్గిపోయింది. సో అట్లా మొట్టమొదటి వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్. ఓకే ఫస్ట్ సైంటిస్ట్ ఆర్ డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్. ఓకే ఈ వాజ్ ప్రిపేర్డ్ సో ఇన్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ 1796. అట్లా ఫలితంగా ఎడ్వర్డ్ జెన్నర్ ని ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని అంటాం.
ఓకే, సో ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్స్ అంటారు సార్, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తీసుకున్నప్పుడు మరి పోలియోకి సంబంధించిన అంశం ఏంటి అన్నప్పుడు ఇంకో అంశం కూడా పోలియోకి సంబంధించిన అంశం గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో 1995లో స్టార్ట్ అయిన పోలియో ప్రోగ్రామ్ సో ఇప్పటి వరకు స్టిల్ కంటిన్యూ అవుతుంది. మరి దీనివల్ల పోలియో మీద మనం ఏమైనా పైచేయి సాధించామనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన భారతదేశంలో ఇండియా వ్యాప్తంగా ప్రజెంట్ పోలియో అనే వ్యాధి లేదు. ఓకే, పోలియో ఆల్మోస్ట్ ఎరాడికేటెడ్, నిర్మూలించబడింది. సో నిర్మూలించబడిందని మనం అనుకుంటే లాభం లేదు, ఎవరనాలి? WHO ధృవీకరించాలి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది ఆల్రెడీ. సో ఎప్పటి నుండి మన భారతదేశంలో పోలియో వైరస్ లేదు అంటే 2014 తర్వాత భారతదేశంని ఇండియాను సో ప్రీ పోలియో కంట్రీగా చెప్పారు. 2014 తర్వాత ఇండియాను ప్రీ పోలియో కంట్రీగా WHO డిక్లేర్ చేసింది. అంటే 2014 నుండి పోలియో రహిత దేశంగా ధృవీకరించింది. సో ఇది ఒక అంశం గుర్తుపెట్టుకోండి. దెన్ మరి లాస్ట్ కేసు, ఇండియాలో లాస్ట్ కేసు ఎప్పుడు నమోదైంది అంటే 2011లో చివరి కేసు నమోదైంది. భారతదేశంలో చివరి పోలియో కేసు 2011లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నమోదైంది. సో 2011 నుండి 2014 వరకు ఏ కేసు నమోదు కాలేదు కాబట్టి 2014 తర్వాత ఇండియా ప్రీ పోలియో కంట్రీగా మారిపోయింది, అప్డేట్ అయ్యింది. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఈ వ్యాక్సిన్ డే సందర్భంగా, నేషనల్ వ్యాక్సిన్ డే సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మనం గుర్తుపెట్టుకో అంశాలు ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ వ్యాక్సిన్ డే ఏ రోజున నిర్వహిస్తారు, అండ్ నేషనల్ వ్యాక్సిన్ డే 2026 యొక్క థీమ్ గుర్తుపెట్టుకోండి. ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఇస్ హ్యూమన్లీ పాసిబుల్, ఇదొక థీమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ నేపథ్యం ఏంటి, ఎప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అనేది మన ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతుంది, అదే సందర్భంగా పోలియో వైరస్ ఎవరికి వస్తుంది, ఫలితంగా ఏ వ్యవస్థ ఇక్కడ బలహీనమవుతుంది. ఓకే, అదే విధంగా ప్రపంచంలో ఫస్ట్ వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారు, ఏ వ్యాధిని నివారించడానికి కనుగొన్నారు, ఇలా ఒక 5 నుండి 10 బిట్స్ దీని మీద మీరు గుర్తుపెట్టుకోవాలి. జనరల్ సైన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా వ్యాక్సిన్స్. సో కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ పరంగా తీసుకున్నప్పుడు నేషనల్ వ్యాక్సిన్ డే అని గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ భారతదేశంలో అమలవుతున్న వ్యాక్సినైజేషన్ ఏంటి? HPV వ్యాక్సినైజేషన్. సర్వైకల్ క్యాన్సర్ ని నివారించడానికి HPV వ్యాక్సిన్ సో ప్రజెంట్ అమలు చేస్తుంది, ఫ్రీగా అమలు చేస్తుంది. ఓకే, ఇది వ్యాక్సినైజేషన్ సంబంధించి లేదా నేషనల్ వ్యాక్సిన్ డేకి సంబంధించిన ప్రోగ్రామ్. ఓకే, సబ్స్క్రైబ్ మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.